से कुवैत। यहाँ पे तो काफ़ी लोग तो तेलुगु बोलते हैं, तो मुझे माफ़ कर दीजिए, मुझे तो तेलुगु में बात करना पड़ेगा। तो तेलुगु में बात करें कि हिंदी में बात करें? ना तेलुगु మీరు భరించాలి. ఓకే, I'll try to talk in Hindi. So first and foremost, ఈ వండర్ఫుల్ సలాం అబ్దుల్ కలాం అనే ఒక టైటిల్లో మీరందరూ ఒకటిగా చేరి డూయింగ్ ఇట్ ఇన్ అ వాలంటీర్ బేస్, ఇట్స్ వెరీ చాలా చూడడానికి కన్విన్సింగ్గా ఉంది. యాక్చువల్లీ ఇండియాలో ఉండి అబ్దుల్ కలాం గారి గురించి మనం ఆలోచించేది కంటే అబ్దుల్ కలాం గారి గురించి ఓవర్సీస్లో ఆలోచించేది ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ ఎప్పుడు ఆలోచిస్తున్నాం ఆఫ్టర్ ఆయన మనం వదిలి 8 ఏళ్ళు అయిన తర్వాత కూడా మనకి ఆయన ఇంకా గుర్తున్నారు. సో ఇట్స్ అందరూ ఇప్పుడు మస్తాన్ గారి గురించి ఏమేమి చెప్పాలనుకున్నాను అని చెప్పేశారు, సలాం కొట్టేశారు, లైక్ ఆల్ దట్ అప్లాస్. హి హస్ గాట్ ఎవ్రీథింగ్. సారీ, సో పాయింట్ ఏంటంటే ఒక్క విషయం నేను మస్తాన్ గారు అండ్ టీమ్కి మీకు అప్రిషియేట్ ఏం చేయాలనుకుంటానంటే, అబ్దుల్ కలాం గారి గురించి మీకు జస్ట్ రిమెంబర్ అబ్దుల్ కలాం. మీరు ఏమైనా చేసి ఉండొచ్చు, లైక్ మీరు ఒక కాంపిటీషన్ పెట్టి ఉండొచ్చు, మీరు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టి ఉండొచ్చు, ఒక డాన్స్ కాంపిటీషన్, మ్యూజిక్ కాంపిటీషన్ ఏదైనా పెట్టి ఉండొచ్చు. బట్ వెరీ బ్యూటిఫుల్లీ వాళ్ళు ఏం చేశారంటే అబ్దుల్ కలాం గారి గురించి రీసెర్చ్ చేయడానికి మీ అందరికీ ఒక స్కోప్ ఇచ్చారు. సో ఏది ఎవరికి అబ్దుల్ కలాం అంటే అందరికీ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అబ్దుల్ కలాం గారు అంటే ఆయన సైంటిస్ట్, ఓకే, హి హస్ బీన్ అ ప్రెసిడెంట్. సరే, ఇంకేం చేశారు? మోస్ట్ ఆఫ్ us డోంట్ నో. ఎందుకంటే మనం అందరూ అబ్దుల్ కలాం ని ఓన్ చేసుకున్నాం అనమాట. హీస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో మనకి అబ్దుల్ కలాం అనే పేరులోనే మన రోమన్లు తోడిపోతాయి, కానీ ఏం చేశారు అనే రీసెర్చ్ చాలా మంది చేయలేదు. సో ఈ ఎఫర్ట్స్ లో ఈ ఒక లైక్ నేను చూసిన షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఐమ్ షూర్ టిక్టాక్ వీడియోస్ అన్ని నేను చూడలేను. ఐ రియల్లీ విష్ ఐ కెన్ సీ ఇట్ సమ్ టైమ్. సో అవన్నీ చూసేటప్పుడు నాకు ఏం అర్థమైందంటే ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ యూ ఆల్ హ్యావ్ పుట్. దానికోసం మీరు రిసర్చ్ చేయడం, గూగుల్లో అబ్దుల్ కలాం గారి గురించి మీరు రిసర్చ్ చేయడం, యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూడడం. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ యూ, నాకు తెలిసి అబ్దుల్ కలాం అని కొడితే మాక్సిమం నెంబర్ ఆఫ్ సర్చెస్ కువైట్లోనే ఉంటుంది అనుకుంటాను ఫర్ ద పాస్ట్. సో ఐ షుడ్ సే మస్తాన్ గారు అండ్ టీమ్, మీరు చేసేది వెరీ వెరీ యూనిక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. మేము ఇండియా నుంచి ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చి కలాం గారి గురించి మాట్లాడించేదేమో ఐ టేక్ ఇట్ యాజ్ అ బిగ్ ప్రివిలేజ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే కలాం గారి గురించి అందరూ విని మాటలు, ఆయన వీడియోస్ చూసి మాట్లాడేటప్పుడు మాకు కలాం గారి తోటి పనిచేసే ఒక ఆపర్చునిటీ దొరికింది అని అనుకుంటేనే. So before I get into that, so నేను హైదర్ అలీ గారి గురించి షూర్గా మాట్లాడాలి. I think he's one of the big superstars in the Indian community in Kuwait. బికాస్ నేను ఎక్కడ హైదర్ అలీ సార్ తోటి వెళ్ళినా కూడా అక్కడ జనాలు వచ్చి ఆయన తోటి సెల్ఫీ తీసుకోవడం, హైదర్ అలీ సార్ తోటి ఒక ఫ్యామిలీ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, వాళ్ళ ఇంటి సమస్యలు సార్ దగ్గర వెళ్ళి మాట్లాడటం, సార్ ఆయన వల్ల అయింది టు రిజాల్వ్ ఇట్. నిన్నేమో ఇన్ఫాక్ట్ ఆయన కంపెనీలో ఉంటే స్టాఫ్ అబౌట్ 200-300 స్టాఫ్ ఏమో ఒక మెడికల్ క్యాంప్ చేశారు అనమాట. నూరి పరిణామ్ ఉన్నారు, డాక్టర్ నూరి పరిణామ్ తోటి. సో అప్పుడు వి జస్ట్ ఇంటరాక్టెడ్ ఆయన స్టాఫ్ మెంబర్స్ తోటి. సో ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ ఆయన స్టాఫ్ లో హిందీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, ఆయన స్టాఫ్ లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అండ్ ఇట్ వాస్ అండ్ సిక్ పీపుల్ వెర్. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ ఒక అక్రాస్ లాంగ్వేజెస్, అక్రాస్ రిలీజియన్ ఒక హ్యూమానిటీ మాత్రమే అంత దూరం వెళ్ళగలుగుతుంది. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్ హ్యాపెన్స్. సో ఐ థింక్ సార్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇన్ఫాక్ట్ మీరు ఇలాగే ఇంకా ప్రజలకి సేవ చేస్తా, ఇంకా ఐ రియల్లీ ప్రే ద ఆల్మైటీ గివ్ యూ టు ఆల్ స్ట్రెంగ్త్. డాక్టర్ నూరి పరి గారు, షీ ఈజ్ అనదర్ హీరోయిన్ ఫ్రమ్ కడప. ఐ యామ్ సో ప్రివిలేజ్డ్ ఐ గాట్ టు సీ మేడం గురించి నేను తెలుసుకోవాలని చాలా, నాకు ఇన్ఫాక్ట్ ఐ వెరీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే 10 రూపీస్లో
ఒక సర్వీస్ చేయడం అన్నట్టు మెడికల్ సర్వీస్ చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు. సో అదే మేడం చెప్తున్నారు నాతోటి నేను మాట్లాడేటప్పుడు, పైన ఇది మేడం కింద నేను క్లినిక్ పెట్టుకున్నాను, క్లినిక్లో నేను ఎదుర్కొంటాను, ఫ్రెష్ అప్ అవడానికి మాత్రం పైకి వెళ్తాను నేను. సో వాటర్ డెడికేషన్ సరే. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి కొన్ని విషయాలు గూగుల్లో మీకు తెలియని కొన్ని విషయాలు నేను తీసుకొచ్చాను. సో బిఫోర్ ఐ స్టార్ట్, అబ్దుల్ కలాం గారి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు, అబ్దుల్ కలాం గారికి నాకు ఉండే రిలేషన్షిప్ షేర్ చేయాలని అనుకుంటాను. సో ఈ వీడియోస్ మీరు చూసారు. సో చిన్నప్పటి నుంచే నేను ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ట్రూప్ ఫ్రెండ్లో, సో కొంచెం సోషల్ యాక్టివ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నాను. 20 సంవత్సరాలుగా ఐ మీన్ టు పబ్లిక్ లైఫ్. సో ఐ డూ మోటివేషనల్ స్పీచ్ సెషన్స్ తీస్తాను, క్లాసెస్ తీస్తాను. సో దట్స్ డిఫరెంట్ థింగ్. 2002లో నేను అప్పుడు 17 సో అంతటి ఏమన్నా. సో 2002లో నేనేమో ప్రెసిడెంట్ అవార్డ్, మై ఫస్ట్ ప్రెసిడెంట్ అవార్డ్, దాన్ని సైన్ చేసింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో మై ఫస్ట్ నేషనల్ అవార్డ్ నాకు ఏపీజే గారి చేతి నుంచి దొరకడం అనేది అదృష్టానికి మీద అదృష్టం అని మనం అనుకోవాలి. బికాస్ లైక్ దట్ వాస్ ద మూమెంట్ ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్. 2005 తర్వాత 2002 తర్వాత 2005లో రిపబ్లిక్ డే పరేడ్ అని చెప్పేసి చేస్తారు, విచ్ ఇస్ లైక్ 26 జనవరిలో ఢిల్లీలో పరేడ్ జరుగుతుంది అనమాట. సో ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ వస్తారు, మార్చ్ చేస్తారు. సో నేను ఐ లెడ్ ద కంటిజెంట్, మీరు ఫోటోలో చూస్తుంటారు. సో వెన్ ఐ లెడ్ ద కంటిజెంట్, ఆ టైంలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ డాక్టర్ కలాం. సో డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఉండే టైంలో నేను అలాంటి ఒక విషయం జరిగింది. అండ్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమో నన్ను యూత్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి యూకేకి పంపించారు. అది 2005లో. ఆ సర్టిఫికేట్లోని ఆ టైంలోని అబ్దుల్ కలాం గారే ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారన్నమాట. సో అబ్దుల్ कलाम गारू हैव ट्रैवल्ड पूरा मेरा बचपन में मैं अब्दुल कलाम जी के साथ ही जो मेरा पूरा ट्रैवल हुआ था. एंड suddenly what happened, నేను ఒక ఆర్గనైజేషన్ తో I had a connect Prime Point Foundation in 2010లో. సో దానివల్ల నాకు తర్వాత నాకు తెలిసింది ఆ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రైమ్ పాయింట్ శ్రీనివాసన్ గారు, అబ్దుల్ కలాం గారు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడు సార్ ఉన్నారు, కలాం గారు ఉన్నారు అప్పుడు. సో 2010లో ఆ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ నేను జాయిన్ అయ్యాను. అది ఇంటర్వ్యూ కోర్స్లో కలాం గారు, ప్రైమ్ పాయింట్ శ్రీనివాసన్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సో 2010లో అయింది. మరి 2014లో మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మన పొలిటీషియన్స్ గురించి తిట్టుకోవడం అనేది మన హ్యాబిట్ అండి. మనము మార్చాలి. కానీ ఒక్క విషయం మనం ఏం అర్థం చేసుకోవట్లేదంటే ఈ ఎంటైర్ వరల్డ్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ, ఇండియాలోనే ఇన్ఫాక్ట్ నన్ను చదువుతారనమాట చాలా మంది, ఏంటి మేడం కేసులు ఎన్ని ఉండిపోతున్నాయి, ఈ కేసులో పెండింగ్ ఉంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉంటుంది. నేనంటే చెప్తాను, మన ఇండియన్ పాపులేషన్ ఏమో 150 కోట్లు, దాంట్లో 1.5 crore మీకు మరి పెండింగ్ ఉంటుంది అంటే ఉంటుంది కదా, బికాస్ వీఆర్ పాపులేటెడ్ కంట్రీ. అండ్ ఇంకో విషయం చూడండి, పెద్ద కంట్రీస్ లైక్ యూకే, యుఎస్ లో కూడా మీకు ఏమైనా కావాలంటే మీరు సుప్రీం కోర్ట్ వెళ్ళలేరు. సుప్రీం కోర్ట్ విల్ డిసైడ్ ఇఫ్ యువర్ కేస్ ఇస్ వర్త్ టు హియర్. సుప్రీం కోర్ట్ డిసైడ్ చేస్తుంది అనమాట, ఈ కేసు నేను వినాలా వినకూడదా. బట్ ఇన్ ఇండియా ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవరో నన్ను ఊరికే గిల్లేరు అంటే నేను అది సుప్రీం కోర్ట్ దాకా తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే మై వాయిస్ విల్ బీ హర్డ్. సో ఇలాంటి డెమోక్రసీ మనం ఉన్నాము. సో అలాంటి డెమోక్రసీని నడిపే వాళ్ళు మన పొలిటీషియన్సే. సో వాళ్ళని తిట్టుకోవడం తక్కువ చేసి వాళ్ళు చేసే పనులు మనం ఎంకరేజ్ చేయాలి అనే విషయం మాకు కలాం గారు నేర్పించారు. ఇది 14 సంవత్సరాలుగా మేము చేసుకుంటూ వస్తున్నాము. సో డాక్టర్ కలాం గారు ఆశీర్వాదంతో ఫస్ట్ చీఫ్ గెస్ట్ అయినే మాకు బెస్ట్ పర్ఫార్మింగ్ ఎంపీస్కి మేము అవార్డ్స్ ఇస్తూ వస్తున్నాము 14 సంవత్సరాలుగా. ఇప్పుడు దాకా 104 ఎంపీస్కి మేము అవార్డ్స్ ఇచ్చాము. ఆ అవార్డ్స్ అంతా వాళ్ళ పర్ఫార్మెన్స్లోనే, మాకు ఇష్టపడి ఎవరికి ఇచ్చింది లేదు. వాళ్ళ డేటా తీసుకుంటాం, ఎవరు ఫస్ట్లో ఉంటే వాళ్ళు పిలిచి మేము అవార్డు ఇవ్వడం. సో ఈ కాన్సెప్ట్ వాజ్ ఎ డ్రీమ్ కాన్సెప్ట్ ఆఫ్ డాక్టర్ కలాం. అండ్ ఇప్పుడు మీరందరినీ చూసేటప్పుడు నాకు ఇంకా ఎనర్జీతో నేను రిటర్న్ అవుతున్నాను, బికాస్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ ద చైర్మన్ ఫర్ సంసద్ రత్న అవార్డ్స్ ఫ్రమ్ దిస్ ఇయర్.
and it gives me a lot of responsibility that I'm taking back because నేను ఇచ్చే అవార్డు ఆయన పేరు ఇస్తున్నాను కాబట్టి. And so Kalam garu మా relationship అలాగా this till 2023 దాకా we been there. సార్ మా టీమ్ కి అడ్వైస్ ఇవ్వడం, మా ఒక డిజిటల్ మ్యాగజైన్ ఉంది, ఆ డిజిటల్ మ్యాగజైన్ సార్ రెగ్యులర్ గా చదివేవాళ్ళు, దానికి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు మాకు. సో మాకు స్పెషల్ గా వీడియోస్ ఇచ్చేవాళ్ళు, మాకు యూస్ టు హ్యావ్ కాన్వర్సేషన్స్ విత్ ఇన్ పాడ్కాస్ట్. అన్ని కొన్ని విషయాలు మీకోసం నేను తీసుకొచ్చాను. సో క్విక్లీ కెన్ ఐ ప్లే శ్రీనివాసన్ గారు వీడియో ప్లీజ్. Good evening to all the people Indians in Mumbai. Good evening to all the people Indians in Mumbai. I appreciate Mr. Haider Ali and mass media Mastan for the excellent work that they are doing. I have heard about Haider Ali for this wonderful social work that he is doing both in India and in Dubai. I pray Lord Almighty to give him and his family all prosperity. I know Dr. APJ Abdul Kalam from early 2000, but in fact I had a lot of opportunity to interact with him. He came to Chennai. We used to meet him in a large number, even at midnight, 12 o'clock, 1 o'clock we will meet him. We spent time at 1 o'clock, 1 o'clock. Even I had an opportunity to travel with him in a private jet to Chandrapur, where I had an opportunity to interact with him on many issues. He was a great scholar, not only as an Islamic person. He was aware of many of the Hindu scriptures. So he respected all women. He was a spiritual person. And in fact, I miss him. No, in fact, I learned one thing from him is how a person can be more simple. Humility. That was the message that he showed it to us, even as a person with 70 plus. I always have a great admiration for him in treating us. He believed that the youngsters had a great potential to develop the nation. And every time he wanted that youngsters, how they can contribute to the nation. And also simultaneously he used to tell them how they must keep the good health also. Because he used to always say in Tamil, that means you must keep your body very healthy for contributing to the nation. So that's why, the way in which he was communicating to the youngsters was so excellent that every boy or a girl used to feel that as if, they are talking to him privately or personally, giving an advice to their grandfather. That is how he created an impression among the youngsters. Well, I have also done one podcast when he became the president of India. The entire youngsters in the country, they rejoiced and they celebrated his becoming the president. And even till the last day, he was spending his time for the welfare of the youngster. When he passed away, the entire country was weeping. He was the great soul in this country. I think the country will have another soul like him only after 100 years. Jai Hind. ఆయన ఇచ్చిన మీడియా రిలీజ్ చేసింది శ్రీనివాసన్ గారే. సో ఈయన పేరు మీదే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ క్యాండిడేట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనే న్యూస్ బయటకు వచ్చింది. సో అంత క్లోజ్ అన్నమాట శ్రీనివాసన్ గారు. కలాం గారేమో 25th July 2007లో ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. రిటైర్ అయిన ఆయనేమో 25th July 2007. ఆయన మరణించిన డేట్ ఏమో 27th July 2015. So which is like a span of 8 years. So ఈ 8 years తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయ్యి 8 years తర్వాత he left this world. కానీ ఆయన లాస్ట్ రైట్స్ అప్పుడు చూసారంటే
there is a report which says Indira Gandhi గారి తర్వాత ఇంత క్రౌడ్ ఫుల్ అయ్యేదేమో డాక్టర్ అబ్దుల్ కలాం గారి కోసమే అని చెప్పేసి అక్రాస్ ద వరల్డ్ ఒక్కొక్క మూలలో ఉండే ఇండియన్ కి మన ఇంట్లో ఎవరో పోయినట్టు ఒక ఫీలింగ్. సో దట్ ఈస్ ద కనెక్ట్ డాక్టర్ కలాం అండ్ యాక్చువల్లీ గివెన్ టు మోస్ట్ ఆఫ్ us. సో ఇప్పుడు నన్ను అడుగుతారు అనమాట అందరూ, ఓకే ప్రియా కలాం గారి గురించి మాట్లాడుతున్నారు, ఇదంతా ఓకే మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నారు కానీ మీకు అన్ని సెట్ అయింది అమ్మా, మాకేమో అన్ని సెట్ అవ్వలేదు. మీ నాన్నగారేమో పోలీసులో రిటైర్ అయ్యారు, మీ అమ్మ ఏమో రాజనీతిలో ఉన్నారు, సో ఇట్స్ ఈజియర్ ఫర్ యూ, మాకంతా అలా కాదు. సో నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నానంటే కలాం గారి గురించి నేను చెప్తున్నాను కాబట్టి. See, ఒక అతను ఉన్నాడు, there was one person, so I know him for the past 15 years. He gets very motivated. వచ్చి నాతో మాట్లాడి లేకపోతే go for a coffee, he's always very happy. తర్వాత ఒక 20 days ఒక ఫోన్ వస్తుంది, లేదు ఇది జరగలేదు అది జరగలేదు, వీడి మీద తప్పు వాళ్ళ మీద తప్పు, నేను ఇలాగ అనుకున్నాను అది అలాగే జరిగిపోయింది. నేను అదే అన్నాను, ఒకసారి ఆయన పిలిచింది అనమాట. I spoke to him, I called him, I said come let's sit now, it's high time. So నేను అంటున్నాను ఏంటి ఆయన లేదు, for you it is all the latter, so it's easier for you to achieve in life. మాలాగా మీరు ఎలా కష్టపడి ఉంటారు. So this is very personal which I wanted to share with the team. See actually నేను అదే ఆయనతో అన్నాను, నేను ప్రాబ్లీ ఫస్ట్ స్టాండర్డ్ చదివేటప్పుడు మా డాడీకి ఏమో చాలా పెద్ద ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక హెడ్ ఇంజరీ జరిగింది అనమాట. సో మా డాడీ వాజ్ ఇన్ పోలీస్, హి గాట్ రిటైర్డ్. సో ఆ హెడ్ ఇంజరీలో ఏమైందంటే హి వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 5 years. సో అప్పుడు దాకా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్లో చదివి నేను ఐ కేమ్ ఆన్ టు మీడియాకర్ స్కూల్. బెస్ట్ స్కూల్లో చదివిన మా అక్క షీ హ్యాడ్ కమ్ ఇన్ టు గవర్నమెంట్ స్కూల్. అప్పుడే పుట్టిన అప్పుడు he started his school in a very mediocre school. ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఆబ్వియస్లీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు అని మనం సొమ్ము చూసుకోం కదా, మంచిగా చూసుకుంటాం. ఇంట్లో ఉన్నాయి అన్ని మమ్మీ ఖాళీ చేసి షీ ఎన్షూర్డ్ మై డాడ్ ఇస్ బ్యాక్ విత్ us and we are so grateful that God has been kind, he has been back to us. తర్వాత సో దిస్ వాజ్ ఒక స్పాన్ ఆఫ్ 7-8 years. డాడీకి రికవర్ అయ్యి మళ్ళీ సర్వీస్లో రావడానికి. సో సర్వీస్లో వచ్చిన తర్వాత దెన్ దే వర్క్ హార్డ్ యాజ్ అ కపుల్ అండ్ దెన్ మేము ప్రిపేర్ చేసే ట్రై అదంతా రెవల్యూషన్. బట్ టుడే ఐ డోంట్ బ్లేమ్ హీ ఆ 6 years 7 years ఏమో నాకు ఏమి సరిగా జరగలేదు, ఐ డోంట్ గో టు అ గుడ్ స్కూల్, నాకు టీచర్స్ సరిగా దొరకలేదు. లేదు మా అక్క షీ నెవర్ కంప్లైంట్ బికాస్ షీ ఇస్ రైట్ నౌ షీ హెడ్స్ మార్కెటింగ్ ఇన్ ఫిలిప్స్ ఇన్ ఇండియా. సో తను ఇంజనీరింగ్ చేసింది, తర్వాత ఐఐఎం క్యాపిటల్లో షీ డిడ్ MBA. సో నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో చదివాను. సో ఐ డిడ్ మై పొలిటికల్ సైన్స్, ఐ వాజ్ అ టాపర్. సో రీజన్స్ ఇవ్వాలి అంటే అందరూ రీజన్స్ ఇవ్వచ్చు, అండ్ బయట చూసే వాళ్ళు అందరికీ ఇంకొక లైఫ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్ అంటే ఎవరు లైఫ్ గార్డెన్ కాదు, విషయం అదే అనమాట. మనం రీజన్ ఇవ్వాలనుకుంటే వెరీ రీజన్ ఇవ్వచ్చు, రీజన్ ఇవ్వదు అనుకుంటే మనం లేసి పాల్గొచ్చు. ఈ మాట చెప్పింది ఈ హ్యాడ్ అనదర్ క్వశ్చన్. అవునా కరెక్ట్, అది చిన్నప్పుడు కదా. దాని తర్వాత యూ గాట్ మ్యారేడ్, మీ హస్బెండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్, అన్ని మీకు సెటిల్ అయిపోయింది. ఇంకేంటి చిన్నపిల్లలు, ఒక అబ్బాయి ఒక బాబు ఒక పాప, లైఫ్ ఇస్ ఆల్ సెటిల్, మీ కారు ఉంది ఇల్లు ఉంది. So I said like this guy is unbelievable. So that's what I told him. Correct. ఇప్పుడు like I'm settled, okay fine, I'm practicing. నా బాబు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 3 days even before the delivery I was going to coach. నా డెలివరీ 10వ తారీఖు అంటే 7వ తారీఖు నాడు నేను కోచ్ చేద్దాం అనుకున్నాను. రెండో విషయం ఏంటంటే నా పాప ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 10వ రోజు I had to go for a conference. అప్పుడు కోవిడ్ టైమ్, సో I had to attend a conference, very important. నా పాప ఏమో 10 రోజులు. సో ఐ వెంట్ ఫర్ అ కాన్ఫరెన్స్. మూడో విషయం ఏమో బికాస్ ఐ వాజ్ ఇన్ సంస్కృత్ రత్న, దట్ టైమ్ ఐ వాజ్ అ ప్రెసిడెంట్, ఇప్పుడు నేను చైర్మన్. సో దట్ టైమ్ ఐ వాజ్ అ ప్రెసిడెంట్, మా హెడ్ మినిస్టర్స్ రెగ్యులర్గా ఉంటారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ యూ డూ విత్ ద మినిస్టర్స్. సో
సో యాక్చువల్లీ రీజన్స్ ఇవ్వకుండా ఆపర్చునిటీస్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే మన రేపు పక్కింటోళ్ళు నన్ను చూసి నవ్వేరు, ఎదురింటోళ్ళు నన్ను చూసి తిరిగారు, దానివల్ల నేను పెద్దదాన్ని అవ్వలేకపోయాను, పెద్దోళ్ళు అవ్వలేకపోయాను, లైఫ్లో యాక్చువల్లీ అచీవ్ అని చెప్పే గేమ్ తక్కువ అవుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను చిన్నప్పటి నుంచి ఒక విషయం నేను చదివేది ఒక used to say fight like no human can do. మీరు ఎంత ఇలాగా ఫైట్ చేయాలంటే ఇంకొక హ్యూమన్ మీకు కాంపిటీషన్ లో ఉండకూడదు, అంతలాగా మీరు యూ హ్యావ్ టు గివ్ योर बेस्ट अన్నమాట. इतना जी जान लगा के आपका दिल खोल के इतना आपको जोर लगा के जो आपका जो लक्ष्य है उसके सामने आपको भागना चाहिए ताकि कोई और इंसान वो चीज फिर से ना कर पाए. तो शायद वही चीज कर रहे हैं डॉक्टर कलाम जी. आप ये बात बोलिए डॉक्टर कलाम के बाद कोई और डॉक्टर कलाम हम सोच भी सकते हैं. और कलाम जी के बाद एक तो कलाम जी के पहले जितने सारे हमारा नेशनल लीडर्स थे, किसी का नाम इतना हमारे अंदर वाइब्रेट हुआ है. कलाम जी के नाम से हमको लगता है कि हम अपना देश का रोशन कर रहे हैं. बस कलाम जी का नाम लेकर हमको लगता है कि हम बहुत एक महत्वपूर्ण काम कर रहे हैं. ये तो चीज हम कोई किसी और से हम ये महसूस कर सकते हैं. तो कलाम जी वाज एन एग्जाम्पल. जो आप बोले जो जैसे बोले वैसे रह के हम. और सबसे इम्पोर्टेंट सर कलाम सर ने ये बोले कि कंपटीशन आपके बाहर नहीं है, कंपटीशन आपके अंदर है. जो आप आज हो और 10 साल के बाद आप होने वाले हो, आपके बीच में ही कंपटीशन. 10 साल के पहले मैं कैसे थी, 10 साल के बाद मैं कैसे रहने वाली हूँ, तो वही मेरा कंपटीशन. बच्चे के पहले मैं कैसे थी, बच्चे के बाद में कैसे हूँ. सर मैं सुप्रीम कोर्ट को आने के पहले मैं कैसे थी, सुप्रीम कोर्ट आने के बाद में कैसे थी. सो कंपटीशन मैं अपने आप से जब तक लड़ूंगी ना तब तक मैं आगे बढ़ते जाऊंगी. जिस दिन मैं बगल वाले को देख लिया और लगा भैया वो गाड़ी घोड़ा ले लिया, उसका तो सारी चीज ठीक हो ही रहा है, उनका तो कोई मुदाफिस है, मतलब उनका खुदा का मतलब ब्लेसिंग है. डजंट वर्क. एंड ऑफ द डे आप किसको बेवकूफ कर रहे हो, अपने आप को. किसी को कोई मतलब नहीं. आप लड़ो जियो लड़ो, अपना काम आपको ही करना पड़ेगा. और जब तक आप किसी और के हाथ उंगली दिखा के बताते जाएंगे इनके कारण मुझे नहीं हुआ, उनके कारण मुझे नहीं हुआ, फिर बच्चे के कारण, पत्नी के कारण, पति के कारण, आप बोलते जाओ और एक दिन आप निकल जाएंगे, बस कुछ और नहीं रहे. तो आपको जो चीज करना है आपको करना है, और वो चीज करने के लिए आपको बस ज़ील और जिद चाहिए, आपको वायलेंस नहीं चाहिए. अभी अनफॉर्चुनेटली क्या हो जाता है ना, जो बंदे बहुत एम्बिशियस सोचते हैं
वो बहुत वायलेंट हो जाता है। मुझे समझ ही नहीं आता आपको इसमें वायलेंट होने का क्या जरूरी है। आप जिद पकड़ के अपना काम करो। कोई यार आपसे आता है तो मतलब तसल्ली से बात नहीं करते हैं, उनका थोड़ा नाक ऊंचा चला जाता है, उनका आवाज थोड़ा ऊपर चला जाता है। तो आप एम्बिशियस होगा इसका मतलब एग्रेसिव होने का जरूरी नहीं है। और उसका भी एकदम सही एग्जाम्पल हमारे लिए अब्दुल कलाम जी। कैन यू बिलीव, ये जो अब्दुल कलाम हम हाथ जोड़ के मतलब देखने से लग रहा है भगवान का रूप है, वो न्यूक्लियर एनर्जी को सपोर्ट किया है। न्यूक्लियर एनर्जी, क्योंकि उनको पता है पावर का जरूरी बहुत इंपॉर्टेंट है। और ये बात बताइए, अब्दुल कलाम जी के पहले हम कभी सोचे इंडिया डेवलप्ड कंट्री होना है? विजन 2020 के पहले हम कभी सोचे हैं कि हमको भी डेवलप कंट्री होने का, हमारा हम ग्लोबली इज्जत बढ़ाने के लिए हमारे पास ताकत है? हम कभी सोचे ये बात? तो हमारे आंखों से जो हम देश देखते थे, वो मतलब जिस नजरिए से हम अपने ही देश देखते थे, वो पूरा नजरिए बदल दिया अब्दुल कलाम जी। और इस तरह का महान हमारे समाज में हुआ है, तो फिर हम और देश को आगे कितना आगे बढ़ के लेके जाएंगे। और हम नहीं लेके जाएंगे तो इस तरह का मंच में खड़े होके भारत माता की जय बोलने का क्या फायदा। अपना अपना काम हम करने के लिए कोई और रीजन ढूंढेंगे तो फिर हम क्या नेशनल स्पिरिट दिखा रहे हैं। हमारा इंटेंट ये नहीं है कि 1000 लोग को बुलाओ, 100 लोग को बुलाओ, 50 लोग को बुलाओ और बस खाओ पियो और बात करो और निकल जाओ। जैसे आप बाहर निकल गए बस ऊपर से सब हो गया। मुझे सब कोई पूछते कि प्रिया तुम पागल हो क्या, इस उम्र में तो सब पानी लगता, पैसे के पीछे भाग रहे हो, तुम तो ये काम किए जा रहे हो, मुझे जाके सबको भाषण देते जा रही हो। क्योंकि मुझे ये अच्छा लगता है, मुझे लगता है ये कोई बोलना चाहिए। और हर लोग प्लीज बोलिए, आपके अगल बगल लोग को सोचना सही रखने का बहुत बहुत इंपॉर्टेंट है। आप जैसे सोच वैसे आप भविष्य। और सोच आप सही नहीं रखोगे तो आप ये भी उम्मीद मत करिए कि आपके बच्चे, आप हिटलर रहोगे, बच्चे अब्दुल कलाम बन गए, अभी होगा नहीं। तो ये पॉइंट प्लीज याद रखिए। आप किसी और से कंपटीशन मत सोचिए। हम सब भाई बहन, हम सब एक दूसरे के लिए जुड़ के आगे बढ़ने के लिए, हमारा इंडिया हैज गॉट अ ब्यूटीफुल कल्चर एंड कस्टम, जो इतना वैरायटी है, इतना लैंग्वेज है। हर 1000 किलोमीटर में आपको नया भाषा, नया लैंग्वेज, नया खाना, नया कपड़े, नया तरीके। क्योंकि मैं तो पैदा हुई चेन्नई में, मैं तो वहीं पढ़ी, मम्मी मेरी आंध्रा से थी, तो थोड़ा बहुत तो तेलुगु बोल ही लेती हूँ। अब तो मैंने शादी किया पंजाबी से, तो घर में तो हिंदी चलता ही चलता है। तो फिर आप ये बताओ ना, तो मैं जब ये बात किसी और से बताती हूँ, मतलब कोई विदेशी से, वो आके मुझे बोलते हैं इंडिया के अंदर आप इंडियन को ही ना शादी किया है, इतना भाषा क्यों बोल रहे हो? ये किसी को समझ में नहीं आएगा, ओनली इंडियन को समझ में आएगा, क्योंकि हम सब एक हैं। प्लीज इसको हमेशा प्लीज बहुत 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 याद रखिए। अपने बच्चे को ये बात समझाइए कि हम सब अलग नहीं, भाषा अलग बोलते इसका मतलब नहीं है कि हम अलग हैं, हम सब एक। और हम एक होके जुड़ने के लिए ना, बहुत सारे लोग अपना जिंदगी दे दिया। बस ये जो इंडिपेंडेंस के नाम में ना, इतने लोग अपना जान दे रखे हैं कि आज आके हम ऐसे बैठे भाषण अपने लिए आगे सोचें। कोई अंडमान जाने का मौका मिला किसी को यहाँ पे इंडिया में, नेक्स्ट टाइम जाएंगे प्लीज अंडमान जाइए, वहां पे जाके देखिए कितने लोग अपना ध्यान क्या है अपना पूरा लाइफ को, और किस तरीके से वहां पे उनको मारा गया, किस तरीके से वहां पे रह गए। और उनका बस एक ही मुद्दा था कि बस इंडिया को इंडिपेंडेंस मिल जाए और जो हमारे आगे वाले बच्चे अपने तरीके से। और ये चीज अब हमेशा रखें, वी आर ऑल रिस्पॉन्सिबल। जो 1000 लोग मर गए ना, उनका एक एक आत्मा का हम सब रिस्पॉन्सिबल है। एंड वो रिस्पॉन्सिबिलिटी यहाँ और यहाँ हमेशा रहेगी। और इस मामले इस सोच में मैं कलाम जी का लास्ट वीडियो, जो कलाम जी हमारे साथ जो बात किए हैं, वो आपके लिए। So here we have a unique vision. So here we have a unique vision. That unique vision that gives minds to brilliant people. Gives minds to brilliant people. How we can give
only we have to empower the youth. How we can empower the youth? Number one, youth should have aim in life. The aim in life. Then once we have to achieve the aim in life, yes, he or she has acquired the knowledge. So then first thing is work hard. First thing is excellence. If all this go, aim in life, acquire the knowledge, and hard work, especially if all this go into a nation, individual gets great, society becomes great, and nation becomes great. Thank you. Actually, కొంచెం ఏమైనా I really wish కొన్ని విషయాలు మీరు ఇంటికి తీసుకెళ్ళి కొంచెం డిస్కస్ చేసి I really wish you all try becoming a better person every single day. Thank you so much.